ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశా రాష్ట్రంలో భారీగా బయటపడిన బంగారు నిక్షేపాలు. భారత్లో తొలి 8 వరుసల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం. కాశ్మీర్లోని ఉలర్ సరస్సులో 33 ఏళ్ల తర్వాత మళ్లీ కనువిందు చేస్తున్న తామర పుష్పాలు. ఇంగ్లాండ్లో అతిపిన్న వయసులో సోలిసిటర్గా భారత్ సంతతి మహిళా ఘనత. సెప్టెంబర్ 7-8 తేదీల్లో రాత్రి వేళ కనువిందు చేయనున్న బ్లడ్ మూన్. భారతదేశంలో భారీ బంగారు నిల్వలు బయటపడ్డాయి. ఒడిశా రాష్ట్రంలో ఇటీవల భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఒడిశాలోని అనేక జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల బంగారపు నిల్వలు ఉన్నాయని అంచనా. సుందర్గఢ్, నబారంగ్పూర్, కియోంజర్, దేవాగఢ్ జిల్లాల్లో ఈ బంగారు గనుల కోసం పెద్ద ఎత్తున అన్వేషణ జరుగుతోంది. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి ఈ పరిశోధనలు చేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశాలో బంగారు గనులు లభించడంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంగారు నిక్షేపాన్ని వాణిజ్యపరంగా తవ్వితే స్థానిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి సేవలు విస్తీర్ణకు వీలు కల్పిస్తుంది. ఒడిశాలో ఇదివరకే భారతదేశంలోని క్రోమైటల్ 96%, బాక్సైటల్ 52%, ఇనుప ఖనిజ నిల్వలు 33% ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బంగారు గనులు కూడా ఈ లిస్టులోకి వచ్చి చేరాయి. ఈ కొత్త బంగారు నిల్వలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరి ముఖ్యంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పసిడి నిక్షేపాలు వెలుగులోకి రావడంతో ఒడిశా ఖనిజ సంపదకు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే తొలి 8 వరుసల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీకి మరింత కనెక్టివిటీ, ప్రయాణ దూరం, వాహనాల రద్దీ, ట్రాఫిక్లకు నియంత్రించేలా ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్ప్రెస్ టెన్షన్ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 11,000 కోట్ల వ్యయంతో ఈ 2 ప్రాజెక్టులను నిర్మించారు. దేశంలో మొట్టమొదటి 8వ లైన్లో అర్బన్ ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య ప్రయాణ దూరం గంట నుంచి 20 నిమిషాలకు తగ్గనుంది. అంతేకాదు ఎటువంటి ట్రాఫిక్ జాములు, రద్దీ లేకుండా ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అంతేకాదు నోయిడా నుంచి గురుగ్రామ్ మధ్య ప్రయాణించే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. గురుగ్రామ్ నుంచి ఫరీదాబాద్, మనేసర్, సోనిపట్, పానీపట్, చండీగఢ్లకు ప్రయాణ సమయం 5% మేరకు తగ్గనుంది. ఈ ఎక్స్ప్రెస్ వే 29 కిలోమీటర్ల పొడవు ఉంది. ప్రస్తుతం దేశంలోనే అతి చిన్న ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వేలో 18.9 కిలోమీటర్లు హర్యానాలో, మిగిలిన 10.1 కిలోమీటర్లు ఢిల్లీలో ఉంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉక్కు, 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ను ఉపయోగించారు. దీని నిర్మాణానికి 9,000 కోట్లు ఖర్చు చేశారు. కాశ్మీర్లోని ఉలర్ సరస్సులో 33 ఏళ్ల తర్వాత తామర పుష్పాలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. 1992లో సంభవించిన వరదలు సరస్సు గర్భంలో మట్టిని నిక్షిప్తం చేసి తామర మొక్కలను గత 30 సంవత్సరాలుగా అదృశ్యం చేశాయి. ఈ తామర మొక్కలు స్థానికంగా నద్రు అని పిలువబడే తినదగిన కాండాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి కాశ్మీరీ వంటకాలలో ప్రముఖమైన ఆహారం. అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. 2020లో ఉలర్ సంరక్షణ నిర్వహణ అథారిటీ సరస్ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ఒక పెద్ద ఎత్తున మట్టి తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కట్టర్ సెక్షన్ ఉపయోగించి సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించారు. ఈ ప్రయత్నాలు సరస్సు లోతును పునరుద్ధరించడంలో సహాయపడ్డాయి. అలాగే సూర్యకాంతి సరస్సు గర్భానికి చేరడానికి అనుమతించాయి. దీనివల్ల నిద్రాణ స్థితిలో ఉన్న తామర మూలాలు మళ్లీ వృద్ధి చెందడానికి వీలైంది. 2025లో అథారిటీ ట్రెడ్జింగ్ పూర్తయిన ప్రాంతాలలో తామర విత్తనాలను కూడా చల్లింది. దీనివల్ల దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తామరలు వికసించాయి. తామరలు మళ్లీ వికసించడం సరస్సు సౌందర్యాన్ని మాత్రమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుద్ధరించింది. ఇంగ్లాండ్లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా భారత సంతతి లా గ్రాడ్యుయేట్ క్రిషాంజీ మిశ్రా ఘనతను సాధించారు. అతి చిన్న వయసులో 21 ఏళ్లలో ఇంగ్లాండ్ వెల్సన్లో సొలిసిటర్ అయ్యారు. ఇక్కడ ద ఓపెన్ యూనివర్సిటీ నుంచి 18 ఏళ్ల వయసులో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఓవైపు సింగపూర్ కంపెనీలో పనిచేస్తూనే కేవలం 3 ఏళ్లలో న్యాయవాదిగా అర్హతను సాధించారు. పశ్చిమ బెంగాల్ మాయాపూర్కి చెందిన ఆమె ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివసిస్తున్నారు. న్యాయ విద్యపై ఇష్టంతో 15 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ మిల్టన్ కెన్స్లోని ఓపెన్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు అర్హత కలిగిన న్యాయవాదిగా మారడానికి అన్ని పరీక్షలను పూర్తి చేశారు. ఇక నా తదుపరి లక్ష్యం స్పెషలైజేషన్ పూర్తి చేయడం, బిజినెస్, ప్రైవేట్ క్లయింట్స్కి న్యాయవాదిగా మారాలని అనుకుంటున్నానని
ఈ సందర్భంగా క్రిషాంజీ మిశ్రా తెలిపారు. సెప్టెంబర్ 7-8 తేదీల్లో రాత్రి వేళ బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సమయంలోనే బ్లడ్ మూన్ కనిపిస్తుంది. దీంతో చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రగ్రహణం వలన ఏర్పడే ఈ విశేష దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. సూర్యుడు చంద్రుడి మధ్యలో భూమి ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యకాంతి చంద్రుడికి చేరదు. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా వెళ్లే సూర్యకాంతి చంద్రుడి ఎరుపు నారింజ వర్ణంలో కప్పేస్తుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్లో కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలంటే 1:15 నిమిషాల ముందే చూడడం ప్రారంభించాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.